అసలు నిజంగా ఎగ్జిస్టెన్స్ హస్ పుట్ మీ ఇన్ దిస్ ప్లేస్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు ఎంత అదృష్టంగా ఫీల్ అవుతానంటే, నేను ఓషో బుక్ నా దగ్గరికి వచ్చింది. నేను ఏదో బౌద్ధ ధర్మం గురించి గుంఫు కలరీలు ఎత్తుకుంటుంటే ఓషో తగిలి ఇట్లా దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా అబ్జార్బింగ్ అంటే దాంట్లోకి లాక్కున్నాడు చెప్పాలంటే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రియల్ లైఫ్ సైన్సెస్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిదు. ఇంకా మీ లోపల దీని బ్యూటీ, దీని మెకానిజం మీరు కానీ కనుక్కుంటే దానంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు ప్రపంచంలో. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. బాడీ మైండ్ మెకానిక్స్ యాక్చువల్గా చెప్పాలంటే. మిగిలిన మెకానిక్స్ అంతా చదువుతారు మన వాళ్ళు. ఆ తర్వాత గురువుల కోసం వెతకడం స్టార్ట్ చేశాను. ట్రాన్సెండ్ అయ్యి లిబరేట్ అయ్యి మోక్షం వదలాలి శరీరాన్ని. మనం సొంతంగా చనిపోకూడదు. మనకు తెలియకుండా చనిపోవడం ఏంటి, చనిపోయి ఎక్కడికి పోతాం మళ్ళీ వస్తాం, ఇదంతా వీటన్నిటికీ నిజాలేంటి, నమ్మకానికి బిలీఫ్ సిస్టమ్స్కి అగేన్స్ట్ అనమాట సనాతన ధర్మం.